జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళకి జరిగిన మేలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు ఉద్యోగులకి కార్మికులకి చాలా వాగ్దానాలు చేశారు. నాది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం అని ఆయన చెప్పాడు. కానీ ఉద్యోగులకు ఏమీ చేసింది లేదు. ఈ కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఉన్నారు. ఆయన ఏమాత్రం చేయాలనుకున్నా ఈ పద్ధతిలో ఉండే వాతావరణం చేసినా ఈ పద్ధతిలో ఉండేది కాదు. రెండోది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాడు, నేను పేదల కోసం ధనికులతో యుద్ధం చేస్తున్నాను అంటున్నారు. నేనేమనుకున్నానంటే ధనికులు అంటే ఎవరు, పేదలంటే ఎవరు? మీరు అదానీ కోసం, అంబానీ కోసం అంగన్వాడీ వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు, మున్సిపల్ కార్మికుల మీద యుద్ధం చేస్తున్నారు, ఉపాధ్యాయుల మీద యుద్ధం చేస్తున్నారు, ఉద్యోగుల మీద యుద్ధం చేస్తున్నారు, సర్వశిక్ష అభియాన్ చిరు ఉద్యోగుల మీద యుద్ధం చేస్తున్నారు. దీన్ని మనం కల్లారా జనం చూస్తున్నారు. 106,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే పట్టించుకోపోతుంటే ఏమంటారు? మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు అనుకుంటారు? అంగన్వాడీలు పేదలా ధనికులా చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుండే, ఆఖరికి ఆర్జీవీ కూడా అంగన్వాడీ వాళ్ళ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆర్జీవీ సంగతి వదిలేయండి, ఆయన సంగతి మీకు తెలుసు. కానీ అంగన్వాడీలు ధర్నాలు ఎవరైనా ధర్నాలు ఎందుకు చేస్తారు? ఆయన చేయించమని చూద్దాం, ఎవరినన్నా చెప్పిన ఆయన్ని. ఏదో రంగాన్ని అంగన్వాడీ కాదు, దానికి అవసరం లేకపోతే చెయ్యను ఇష్టం లేని వాళ్ళని నేను ధర్నా చేస్తానని చేపించమని చూద్దాం. ఆయనే చేపించమనండి. చేపించే పరిస్థితి లేదు, చేపించలేడు. ఎవరు అవసరం లేకపోతే ఎవరు చేయరు. ఎవరు బలవంతాన సమ్మె ఛాన్స్ లేరు, ధర్నా ఛాన్స్ లేరు. ఇక్కడ కింద 8 గంటల సేపు కింద కూర్చొని చేస్తున్నారంటే వాళ్ళు ఓపిక ద్వారాలు చెప్పాలి. వాళ్ళు ఎంత ఓపికవంతులు అంటే వాళ్ళు పోరాట పట్టిమ ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తుంది. అందుకనే ఈ గాలి మాటలు కట్టేసి ముందు అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని చెప్పని కోరుతున్నాం. అంగన్వాడీలు ధర్నా వెనక తెలుగుదేశం అదేవిధంగా మిగతా పార్టీలన్నీ ఉన్నాయని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు తిరువురు సభలో అంగన్వాడీ వాళ్ళు ప్రస్తావన చేశాడా? విశాఖపట్నంలో అంగన్వాడీ వాళ్ళు ప్రస్తావన చేశాడా? చేయలేదు. నేను ఇంత ఇస్తానని అని చెప్పాడా? ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి 18,000 ఇస్తానని చెప్పాడు అధికారంలోకి వస్తే. నువ్వు చెప్పారా? చంద్రబాబు చెప్పాడా? చెప్పలేదు. ఈ సమ్మె వెనకాల చంద్రబాబు లేడు, తెలుగుదేశం లేదు, మరొకళ్ళు లేరు. ముందల్లా అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ వెనకాల ప్రజలు ఉన్నారు. ఇట్లాంటి మాటలు చెప్పడం తప్పది. ఏ రకమైన పద్ధతులు లేదు. రెండోది, అంగన్వాడీలో ఈ 37 రోజుల్లో ఒక్కరోజు కూడా ఒక్క పార్టీ దగ్గర ₹1 తీసుకుని పోరాటం చేయట్లే. వాళ్ళ ఖర్చులు పెట్టుకుని, వాళ్ళ ఛార్జీలు పెట్టుకుని, వాళ్ళ తిండి వాళ్ళు బాగా తెచ్చుకుని వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ పోరాట పట్టిమకి ఇదే ఉదాహరణ అని చెప్పి నేను చెప్పదలిచాను. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాను నేను వచ్చిన వారం రోజుల్లోనే అన్నారు. మరి ఆయన వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది. మరి సిపిఎస్ రద్దు పూర్తి చేశారంటారా? కట్టుబట్టే పెన్షన్ స్కీమ్ అనేది తిరువురులో ఒక సామెత ఉంది, తేరాల బుచ్చం కోట్లో తెల్లగొట్ట వేసిపోవడం అని. తిరువురులో ఒక సామెత ఉంది. అంటే ఏమి రానోడు తేరాలు ఉంచి ఉదాహరణ చెప్తూ తేరాలు బుచ్చం కొట్లో తెల్లగొట్ట వేసిపోవాలి అని అంటారు. అంటే అలాంటి నానుడే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ అంటే అలాంటి సామెత. పెన్షన్ సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ముఠా కార్మికుడికి, ముఠా కార్మికుడికి, బిల్డింగ్ కార్మికుడికి తో కూడా పోలిక లేని పద్ధతుల్లో వాళ్ళలాగానే రిటైర్ అయ్యేది గవర్నమెంట్ ఉద్యోగి పరిస్థితి. వాళ్ళకి ఏమీ రాదు, రూపాయి రాదు, పెన్షన్ వస్తాను గ్యారెంటీ లేదు. వీళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బుల్ని తీసుకెళ్ళి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో పెట్టి ఏదైనా డబ్బులు వస్తే ఎత్తారో అది లేదు. ఇవాళ ఎవరు ఇచ్చే దానకరులు లేరు కాబట్టే వాళ్ళు అంత గట్టిగా పోరాడుతున్నారు. ఇవాళ సిపిఎస్ని రద్దు చేయాలని పోరాడతాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వస్తే వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పాడు. వారం కాదు
వాళ్ళు 5 సంవత్సరాలు అవుతుంది, రద్దు చేయలేదు. పైగా వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేక ఆ మాట అప్పుడు చెప్పాడన్నారు. ఈ మాట ముఖ్యమంత్రికి అవగాహన లేదనేది, ఆ స్థాయి నాయకుడికి అవగాహన లేదని చెప్పడం అనేది చెప్పిన ఆయనకి సిగ్గు ఉండాలి. అది అందుకని అది తప్పు అని చెప్పని అది విరమించుకోవాలి. అది వెంటనే చేయాలి. చేయకపోతే వాళ్ళు కూడా కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్లో సంబంధించిన వాళ్ళు, టీచర్లు, ఉద్యోగులు వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. సిద్ధమయ్యి తగిన నిర్ణయానికి వస్తారని చెప్పని మాత్రం హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నేడు పరిస్థితి చూస్తే పెన్షన్ తీసుకోవడానికి కరెంటు బిల్లు కూడా లింక్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఏ విధంగా పెన్షన్లు ఇవ్వటానికే, పెన్షన్లు ఎగ్గొట్టడానికే అంటారా? ఇవాళ కరెంటు బిల్లు 300 యూనిట్లు కాలుతుందని, రేపు స్మార్ట్ మీటర్ వస్తే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కరెంటు బిల్లుకి దీనికి లంగర పెట్టడం అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినట్టే ఉండాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టాలి. ఎగ్గొట్టడానికి ఇదొక మార్గంగా చూపిస్తున్నారు. అందుకని ప్రజలు కూడా గమనిస్తున్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు గుంజేస్తున్నాడు అని. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లులో ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు వచ్చినాయి. ఇప్పుడు 2014లో కట్టినాయి. 2014లో మనం బిల్లు కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ బిల్లులు మళ్ళీ డబ్బులు ఇవాళ వసూలు చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు తేడా వచ్చింది కాబట్టి ఆ తేడా డబ్బుల్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అప్పుడు ఎప్పటి నుంచి 2014 నుంచి 23 దాకా. అందుకని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిని కొనసాగిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు 3 రాజధానులు ఆట ఆడుతున్నారు. ఇది దేని గురించి అంటారు? 3 రాజధానులు అనేది ఆచరణ సాధ్యం కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో మాట చెప్పాడు, సిపిఎం 1500 నుంచి 2000 గవర్నమెంట్ భూములు రాజధాని కట్టమని చెప్పింది. 32,000 అక్కర్లేదని చెప్పింది. దానికి అసెంబ్లీలో ఆయన చెప్పాడు, అధికార పార్టీ 32,000 ఎకరాల భూమి తీసుకోవడం న్యాయం, ఆ మాత్రం భూమి ఉండాలి, అమరావతిలో రాజధానిని నేను బలపరుస్తున్నానని చెప్పని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు ఎట్టానికి వెళ్తాడు? ఇవాళ అమరావతిని కాదు విశాఖపట్నం వెళ్తానంటాడు. ఎట్లా వెళ్తారు? దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి కావాల్సిన పద్ధతులు అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసి వెళ్తే కుదిరేది కాదు, అది జరిగే పని కాదు, జరగదు. ఆ మాట చెప్పి ఆయన గత ప్రభుత్వం పెట్టిన రాజధాని దాంట్లో ఉండటానికి లేకపోతే దాన్ని అంగీకరించడానికి సిద్ధంగాక పెట్టే మడత పెంచి తప్ప మరొకటి కాదు. ఆయన అమరావతిని మార్చలేడు, అమరావతి రాజధాని. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వం విధానం ఏ విధంగా ఉందంటారు? 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనేది రేపు ప్రజలు చెప్పబోతున్నారు తీర్పు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని గమనంలో పెట్టుకుని ఆ తీర్పుని మరి 101, 175 అంటున్నాడు ఆయన. అది పోటీ చేసే స్థానాలా గెలిచే స్థానాలో తెలియదు. కాబట్టి ఆయన వైఖరిని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు ఆయన రేపొద్దున ఆయన వైఖరిని బట్టి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనేది ప్రజలు తేలుస్తారు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వస్తుంది. ఇప్పుడు అంగన్వాడీలు రోడ్డు మీద పడి సమ్మె చేస్తుంటే 37 రోజులుగా సమ్మె చేస్తుంటే సంక్రాంతి కూడా రోడ్డు మీదే చేసుకుంటున్నారు. ఆయన మాత్రం దానికి ఒక పెద్ద సెట్టింగ్ వేసి ఆయన సంక్రాంతి చేసుకున్నాడు. ఆయన సంక్రాంతి చేసుకున్నందుకు మాకేం అభ్యంతరం లేదు, ఎన్ని కోట్ల రూపాయలకు వచ్చైనా అభ్యంతరం లేదు. కానీ నేనైతే ఏంటంటే ప్రజాధనంతో సెట్టింగ్ వేసుకున్న ఆయన చేసుకుంటే అంగన్వాడీలు నడు రోడ్డు మీద రేత్రింబౌళ్ళు ఉంటే అది గుర్తు రాలేదా? అక్క చెల్లెమ్మలు గుర్తు రాలేదా? అందుకని ఇవన్నీ జనం గమనంలో పెట్టుకుంటారు. 1 కోటి సంతకాలతోటి అంగన్వాడీ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. పరిష్కరించు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. పరిష్కరించకపోతే జనమే దానికి సమాధానం చెప్తారు అని మాత్రం నేను చెప్పదలుచు.